సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. ఈరోజు మనందరి కోసం సర్వశ్రేష్టమైన రోజు. ఆలోచించండి, మనము అందరము ఉదయము నుండే పరమాత్మ మిలనములో నిమగ్నమై ఉంటాము. పరమాత్ముని కోసము ఎదురు చూడడము అనగా ఎంత గొప్ప విషయము. ఎవరైతే మనకి ప్రేమని ఇస్తూ ఉన్నారో, ఎవరైతే మనల్ని అలంకరిస్తున్నారో, మన ఒడి వరదానములతో నింపుతున్నారో, జన్మ జన్మాంతరముల శ్రేష్ట భాగ్యము తయారు చేయడానికి వచ్చారో, అతడు వచ్చే రోజు ఎంత సుందరమైనది. అలాగే ప్రభు మిలనం యొక్క ఈ శ్రేష్ట భాగ్యము పొందే ఆత్మలు కూడా ఎంత మహనీయ ఆత్మలు. ప్రపంచంలో అందరూ ఎవరి కోసము వెతుక్కుంటున్నారో, ఎవరి పరిచయము తెలియకుండా ఉండి కలవాలని కోరుకుంటున్నారో, అందరూ ఎవరి దర్శనము కోసం దాహంతో ఉన్నారో, అటువంటి జ్ఞాన సూర్యుడే స్వయంగా మన సన్ముఖంగా వస్తూ ఉన్నారు. కావున ఉదయము నుండే బాబా యొక్క ప్రేమ వర్షము మనందరిపై కురుస్తూ ఉంటుంది. జ్ఞాన సూర్యుని రూపంలో బాబా తన శక్తుల కిరణములను ఉదయం నుండే మనపై కురిపిస్తూనే ఉంటారు. ఈరోజు వాస్తవంగా నిండుగా అయ్యే రోజు. ఈ స్వర్ణిమ అవకాశము పొందే రోజున మన మనస్సులో ఉన్న ఏదైనా ఒక విశేషత బలహీనతను వదలాలని, అలాగే బాబా నుండి ఏదైనా విశేష వరదానము తీసుకోవాలని దృఢ సంకల్పము చేద్దాము. మన జీవితంలో ఏదైతే సదా కష్టమును కలిగిస్తున్నదో, ఏది మనల్ని ముందుకి తీసుకు వెళ్లడం లేదో, అటువంటి బలహీనత ఈరోజు బాబాకి రాసి అయినా ఇవ్వాలి, లేక వతన్కి వెళ్లి బాబా ముందు అర్పించాలి. బాబా, ఈ లోపము నేను వదిలేయాలనుకుంటున్నాను, నేను మీకు ఇచ్చేస్తూ ఉన్నాను, నాకు మీ నుండి శక్తి కావాలి, నేను దీని నుండి పూర్తిగా ముక్తి పొందాలనుకుంటున్నాను అని చెప్తూ బాబా చేతిని తన తల మీద అనుభవం చేసుకుంటూ బాబా నుండి ఏదైనా వరదానము తీసుకుందాము. ఆ వరదానము చక్కగా ఉండాలి. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, విఘ్న వినాశకుడను అనే వరదానమును బాబా నుండి స్వీకరిద్దాము. బాబా మన ఎదురుగా నిలచి దృష్టిని ఇస్తూ తన నోటితో వరదానము ఇస్తున్నారు. పిల్లలు, మీరు విఘ్న వినాశకులు, మీరు ప్రపంచమంతటి యొక్క విఘ్నములను హరించాలి. మీరు ఎంతో మహాన్ ఆత్మలు. కావున స్వయము నిర్విఘ్నంగా కండి. తనలో ఎంత శక్తిని నింపుకోవాలి అంటే, రాబోయే కాలంలో ప్రపంచమునకు విఘ్నముల నుండి ముక్తిని ఇవ్వాలి. రోజంతా ఈ రెండు స్వమానములను గుర్తు చేసుకుంటూ ఉంటే కొద్ది రోజులకే ఇవే మన సంస్కారముగా మారిపోతాయి. ఈ వరదానములు మన కోసము ఫలీకృతమవుతాయి. మనము ప్రపంచంలోని విఘ్నములను కూడా సమాప్తం చేసేవారుగా అవ్వగలుగుతాము. ఈరోజు ఎంత సుందరమైన రోజు. బాబా నుండి దృష్టి తీసుకుంటూ రోజంతా సంతోషంతో ఉందాము. నా వంటి భాగ్యవంతులు 4 యుగాల్లోనూ ఎవ్వరూ లేరు. నన్ను కలవడానికి, శక్తిని ఇవ్వడానికి స్వయంగా భగవంతుడే ఈరోజు అతిథిగా అయ్యి మా మధ్యలోకి వస్తూ ఉన్నారు. బాబా మురళి తక్కువగా చెప్పినా బాబా యొక్క ఉనికి మనందరి కోసము ఎంతో శ్రేష్ట వరదానము. బాబా మన ఎదురుగా హాజరవ్వడము, కూర్చోవడము, వైబ్రేషన్స్ నలువైపులా ఇవ్వడము, బాబా యొక్క ప్రేమపూర్వక దృష్టి మనపై పడడము, ఇదేదీ చిన్న విషయము కాదు. దీని చేతనే బాబా మనందరినీ నిండుగా చేస్తారు, శక్తులని ఇస్తారు. ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవి చేయగలిగే శక్తిని బాబా నింపుతారు. ఈ రోజంతటిని మనము ప్రభు మిలనము యొక్క రోజుగా జరుపుకుందాము. పదే పదే అభ్యాసం చేద్దాము. గంటకి 2-3 సార్లు చేస్తే చాలా బాగుంటుంది. నా వంటి భాగ్యవంతులు ఇంకెవ్వరూ లేరు. స్వయంగా భగవంతుడు, జ్ఞాన సూర్యుడు, సర్వశక్తివంతుడు,
ప్రేమ సాగరుడు, నా భగవంతుడే స్నేహితుడు నన్ను కలవడానికి వస్తూ ఉన్నారు. ఎవరినైతే మనము ఎంతగానో ప్రేమిస్తున్నామో అతడు, ఎవరైతే మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారో అతడు ఈరోజు కలవడానికి వస్తూ ఉన్నారు. జ్ఞాన సూర్యుడు తన తేజస్వి కిరణములను నలువైపులా వ్యాపింపచేస్తూ కిందకు వస్తూ ఉన్నట్లుగా చూద్దాము. నెమ్మది నెమ్మదిగా కిందకు దిగుతూ బాబా నా కళ్ళ ఎదుట హాజరై ఉన్నారు. బాబా నుండి శక్తుల రంగురంగుల కిరణములు నాపై పడుతూ ఉన్నాయి. ఈ సుందర మిలనము, ఈ పవర్ఫుల్ యోగము రోజంతా చేస్తూ ఉందాము. ఈ రోజుని ప్రభు మిలనము కోసం సమర్పిద్దాము. ఈ రోజుని మనము వరదాని రోజుగా జరుపుకుందాము. ఈ రోజును ఆస్వాదిస్తూ తన పూర్తి జీవిత ఆనందము కోసము ఈ రోజుని సమర్పించుకుందాము. ఓం శాంతి.